గొప్ప కోపం, విడమనమంటే పాము కోపం అన్నట్లు మా నాన్నకి ఎదురు చెప్పలేను. అలాగని వేరే నన్ను మందలిద్దామంటే నా ప్రాణాతి ప్రాణమైన చేత బాధపడుతుంది. ఆడ కత్తెరలో పోక చెక్కల నా సమస్య తీరేది ఎట్లా? హలో మై డియర్ ఫ్రెండ్ రాజా, ఈ సమస్య ఏంటో నాతో ధైర్యంగా చెప్పు. నాకు చేతనైన సహాయం నీకు చేస్తా. హలో మిస్టర్, ఎవరు నువ్వు? అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుని పెద్ద డైలాగులు చెబుతున్నావు. అనవసరమైన విషయంలో జోక్యం చేసుకోవడానికి, వ్యర్థ డైలాగులు మాట్లాడడానికి నేను అమాయకుని కాదు. పని పాట లేకుండా బజార్లో అంట తిరిగే జులాయిని కాదు. మరెవరో తమను చంపడానికి సందేశం ఎందుకు? చెప్పే ధైర్యం లేదా, లేక కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ చెప్పడానికి సిగ్గుపడుతున్నావా? నా పేరు భరత్. చట్టం నా చుట్టం, సమాజం నా నేస్తం. నేరస్తులు నా చూపుల వేళలో మలమలా మాడిపోతారు. స్నేహితులు నాతో మైత్రి కోసం పోటీ పడతారు. ఏమిటో తమ స్నేహంలో ఉన్న ప్రత్యేకత? ప్రత్యేకత కాదు, పవిత్రత. ఎందుకు తమరి రాకకు మర్మమేమిటో? వస్తున్నా, ఆ విషయానికే వస్తున్నా. నువ్వు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు నటిస్తున్నావు. ఎంఐ కరెక్ట్? మిస్టర్ భరత్, కూల్ డౌన్ మిత్రమా, కూల్ డౌన్. నోర్మోయ్, అంతకు మించి ఒక్క మాట మాట్లాడినా నీ నాలుగు చీరేస్తా, జాగ్రత్త. ఆవేశపడకు. నేను నీ శ్రేయస్సు కోరేవాడిని కానీ అపనింద వేయాలని వచ్చిన అవివేకిని కాను. సీతను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. సీతే నా ప్రాణం. సీతను నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావు, కరెక్టే, కాదనను. కానీ సీత కూడా నిన్ను ప్రేమించాలిగా. సీత కూడా నన్ను ప్రేమిస్తుందిగా. మీ నాన్న ఈ పెళ్లి